తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. అయితే పార్టీ పెట్టి 2 ఏళ్ళు అవుతున్నప్పటికీ తమిళ రాజకీయాల్లో వేళ్లు పాతుకుపోయిన డీఎంకే, అన్నా డీఎంకే లాంటి పార్టీలను మట్టి కరిపించిందని చెప్పాలి. అయితే విజయ్ ఈ విజయం వెనుక ఉన్నటువంటి వ్యక్తి గురించి ఇప్పుడు చెప్పుకుంటే 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు ఈ టీవీకే విజయం సాధించడానికి వెనుక ఉన్నటువంటి వ్యక్తి కపిల్ సాహు. ఎన్నికల వ్యూహంలో ఆయనకు 10 ఏళ్ల అనుభవం ఉంది. 2019 సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్డిఎఫ్ ప్రచారానికి నాయకత్వం వహించారు ఆయన. 2020లో ఢిల్లీ ఎన్నికల్లో ఆప్లో రాఘవ్ చద్దా నియోజకవర్గం స్థాయి ప్రచారాన్ని నిర్వహించారు ఆయన. అయితే యూపీలో ఆప్ విస్తరణలో కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ పార్టీతోనూ కూడా జాతీయ స్థాయిలో పనిచేసినటువంటి అనుభవం అయితే ఆయనకు ఉంది. మరి ఇంకా గతంలో ఐపాక్లో కూడా పనిచేశారు ఆయన. ఆ అనుభవంతో 12 మంది బృందంతో సొంత టీంని ఏర్పాటు చేసుకుని స్వతంత్ర కన్సల్టెంట్గా మారారు. ఆ తర్వాత విజయ్ టీవీకేకు వ్యూహాలు అందించడం, డిఎంకే, అన్నా డిఎంకేలను ఢీకొట్టే విధంగా టీవీకే వ్యూహాలు రచించటం, అయితే టీవీకేకు ప్రచార సందేశాలను రూపొందించటం, గ్రామీణ స్థాయి కార్యకలాపాలను సమన్వయం చేయటం, ఓటర్ల డేటాను విశ్లేషించి చేరువ చేయటం, వ్యూహాలను మెరుగుపరచడం చేశాడు ఆయన. సాహు రూపొందించినటువంటి వ్యూహం పార్టీకి 100+ సీట్లలో ఆధిక్యత సాధించడానికి తోడ్పడిందని చెప్పాలి. నమస్తే.